నలుగురిలో ఉన్నప్పుడు పదే పదే తేన్పులొస్తుంటే ఇబ్బంది పడతాం, అసౌకర్యానికి గురవుతాం. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో అల్లం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కడుపు బొబ్బరం, తేన్పులను ఇది తక్షణమే నివారిస్తుంది. ఇందులో ఉన్న ఔషధ గుణాలే దీనికి కారణం. రోజుకు 2 లేదా 3 సార్లు చిన్న అల్లం ముక్క నమలటం వల్ల తేన్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లాన్ని ఇలా నేరుగా తీసుకునేందుకు ఇబ్బంది పడేవారు తేనె లేదా పంచదారతో కలిపి తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను తీసుకొని నీటిలో వేసి ఓ 10 నిమిషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి అందులో కొంచెం నిమ్మరసం లేదా తేనెని కలుపుకొని తీసుకోవాలి. ఇలా రోజుకు 2 లేదా 3 సార్లు చేస్తే తేన్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే బొప్పాయి తేన్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలోనూ బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణ వ్యవస్థ, గ్యాస్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఆ తర్వాత పెరుగు. పాలల్లో కంటే పెరుగులో ఔషధ గుణాలు ఎక్కువని పలు పరిశోధనలు రుజువైంది. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై కడుపు బొబ్బరం వంటి సమస్యలను దూరం చేసే మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడంలో పెరుగు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే పెరుగుతో తేన్పుల సమస్యను కూడా త్వరితగతిన తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడి తేన్పులతో పాటు ఇతర పొట్ట సంబంధిత సమస్యలను కూడా నయం చేసుకోవచ్చంటున్నారు. ఇక సోంపు గింజలు. భోజనం తర్వాత సోంపు గింజలను తీసుకోవడం చాలా మందికి అలవాటే. దీనివల్ల తీసుకున్న ఆహారం త్వరగా సులభంగా జీర్ణమవుతుంది. అయితే తేన్పుల సమస్యను తగ్గించడంలోనూ సోంపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగి కడుపు బొబ్బరం, తేన్పుల వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సోంపును నేరుగా తీసుకోవడం ఇష్టం లేని వారు 1 కప్పు నీళ్లలో బరకగా దంచుకున్న సోంపును వేసి కాసేపు మరగనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత తీసుకుంటే తేన్పుల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఈ చిట్కాను రోజుకు 2 సార్లు పాటిస్తే ఫలితం ఉంటుంది.